హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 kgs చికెన్ తీసుకున్నాను. దానిలోకి మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. దీనిలో 2 ఉల్లిపాయలు, టమోటా, అల్లం, చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ వేసాను. ఉల్లిపాయ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ముక్కల్లోకి మీరు చూసేసుకోండి. ఉల్లిపాయలు వేగైన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాము. ఇందాక ఉల్లిపాయ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ముక్కలకి సరిపోని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 5 minutes ఉడకనివ్వండి. 5 minutes తర్వాత తీసి చూసాము. ఒకసారి తిప్పుకొని మసాలా వేసుకోండి. మసాలా వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి మసాలా వేసుకుని. మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి మీడియం టు హై ఫ్లేమ్లో. ఒక 10 minutes తర్వాత ఒకసారి చూసుకోండి. కారం కూడా వేసేసుకోండి, ముక్కగా పట్టుద్ది.
మీరు మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి కారం. అమ్మా మిక్స్ చేసుకొని ఓ 15 నిమిషాలు ఉంచుకోండి. మీ గ్రేవీకి సరిపోని నీళ్ళు పెట్టుకోండి ముక్కడానికి. ముక్క మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. కలుపుకొని ఒక 15 నిమిషాలు మీ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇది ఉడుకుగా ఉంది, నూనె సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేసుకోవాలి పొడి మసాలా. ఇది ఏంటంటే ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ వేయించుకుని నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. అది వేసుకుని 2-3 మినిట్స్ ఉంచండి. 2-3 మినిట్స్ ఉడికినాక స్టవ్ ఆఫ్ వేసేసుకోండి. మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సరిపోలేదు, నేను ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అంటే నూనె సపరేట్ అయిపోయింది, అంటే మీరు గ్రేవీని బట్టి చూసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. మీరు గ్రేవీని బట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. లేదా పులుసుతో కావాలంటే ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెంసేపు ఉంచుకుంటున్నాను గ్రేవీ కోసం. సో ఫైనల్గా ఇంకైతే అయిపోయింది, చూస్తున్నాను ఎలా ఉందో అనేది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరో వీడియోస్ ముందుకు వస్తాయి. బాయ్ మరి.